కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిందని మనం ప్రశ్నించాము. ఎందుకు అంటే ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు, ఇంజనీర్ని నేనే అని చెప్పుకున్నారు, ఆయనే అవినీతికి చేశారు. సో అలాంటి చోట కేసీఆర్ అవినీతి చేశారు, ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నారా కాళేశ్వరంలో అని మనం ప్రశ్నించాం. నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య 44% అయితే వ్యతిరేకిస్తున్నామనే వాళ్ళ సంఖ్య 52%. దాదాపు మార్జిన్ కొంత తక్కువగానే ఉన్నప్పటికీ కూడా 50-50గానే అన్నట్టుగా గమనించవచ్చు. సో కాంగ్రెస్ ప్రచారమైన వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది. సో నమ్ముతున్నామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ సానుభూతి పరులంతా కూడా నమ్మట్లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇది కాళేశ్వరంకి సంబంధించినటువంటి అక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే గజ్వెల్లో 2 ప్రాజెక్టులు వచ్చాయి పెద్దవి. మల్లన సాగర్ వచ్చింది, కొండపోచమ్మ సాగర్ వచ్చింది. నిర్వాసితుల సంఖ్య ఎక్కువ. అక్కడ అంటే మేము మెదక్ జిల్లాలో అసలు ఇటువైపు అంటే కరీంనగర్ ఆనుకొని ఉన్నటువంటి మెదక్ జిల్లాకు సంబంధించిన అసలు ఉమ్మడి మెదక్ జిల్లాకు అసలు ప్రాజెక్టులే లేవు. ఎత్తైన ప్రాంతం, ఇక్కడికి నీళ్లు ఎత్తిపోస్తేనే ఉండాలి, చెరువులు నిండితేనే వ్యవసాయం చేసుకోవాలనే చోట మేము నీళ్లు తెచ్చాము అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. అందులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. సో ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతికి సంబంధించి గజ్వేల్ ప్రజలు నమ్ముతున్నారా నమ్మట్లేదా అని ఇచ్చినటువంటి గ్రాఫ్ ఇది మనం స్పష్టంగా గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కీలకమైనటువంటి క్వశ్చన్ ఇది కూడా. కవిత కొత్త పార్టీకి మద్దతు ఇస్తారా అని అడిగాము. ఎందుకంటే కవిత కేసీఆర్ కూతురు, పరిచయం అక్కర్లేని పేరు. సో అలాంటి కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెడతారంటే గజ్వేల్ ప్రజలు ఎవరు మద్దతు ఇస్తామనేవారు ఎవరూ లేరు. కానీ ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 21%. అంటే కేసీఆర్ చెప్తే మళ్ళీ వింటారు, వెనక్కి వస్తారు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పుడే కదా ఆమె కొత్త పార్టీ పెడతారో లేదో చూద్దాంలే అనే వాళ్ళు ఉన్నారు. పెడితే ఆమె ఎలా వెళ్తుంది ముందుకు, ఆమె విధి విధానాలు ఏంటి, ఆమె ఏం చేయబోతుంది, ఆమెలో అంటే ఆమె పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు, ఇలా అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉందంటే చాలా స్పష్టంగా కనపడుతోంది. ఫైనల్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గజ్వేల్ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వబోతా ఉన్నారు? సో ఇది చూద్దాం. ఇప్పుడు మూడ్ ఆఫ్ తెలంగాణలో భాగంగా తెలుగు 360 ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వే చేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికల్లో ఎవరికి గెలవబోతున్నారని, గజ్వేల్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో చూద్దాం. గజ్వేల్ ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకి 42% అయితే బీఆర్ఎస్ పార్టీకి 55%, బీజేపీకి పెద్దగా ఎవరూ లేరు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 2%. సో ఓవరాల్గా గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్లో లీడ్ కొనసాగే అవకాశం అయితే ఉంది. అయితే కేసీఆర్ ఉన్నారు అక్కడ, హరీష్ రావు మొత్తం తనే అని చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి చోట కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారంలో ఉన్న పార్టీగా ఉన్నటువంటి ఎడ్జ్ అయితే చాలా అంటే కొంత పాజిటివిటీ ఎక్కువగానే కనపడుతోంది. ఎందుకు అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ. అలాంటి చోట 42% ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓటేయబోతున్నామని చెప్తే 55% మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. ఇది గజ్వేల్కి సంబంధించినటువంటి ఎలక్షన్ అప్డేట్.